హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మనం కాకరకాయ చేదు లేకుండా చేయడం ఎలానో నేర్చుకుందాం రండి. ముందుగా కాకరకాయను పీల్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఉప్పు మరియు పసుపు వేసి కలిపి 45 నిమిషాల నుండి గంట వరకు పక్కన పెట్టుకుంటే నీళ్ళు ఊరుతుంది. ఆ తర్వాత ఆ నీళ్ళని సపరేట్ చేసి కాకరకాయలను తీసుకోవాలి. దీంతో చేదు దిగిపోతుంది. ఆ తర్వాత ఒక గిన్నెను పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్ వేసి కాకరకాయ ముక్కల్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కల్ని వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెం తక్కువ వేసుకోవాలి పసుపు, ఎందుకంటే కాకరకాయలో వేసుకున్నాం కాబట్టి. ఆ తర్వాత కొద్దిగా కారం, ఉప్పు వేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి బాగా ఉడకనివ్వాలి. అలానే ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకొని దగ్గర పడే ముందు కొద్దిగా ధనియా పౌడర్ వేసి కాసేపు ఉడికించుకుంటే వేడి వేడి చేదులేని కాకరకాయ కర్రీ రెడీ.